అయ్యిండో నేను కాకినాడ బాయ్ మాట్లాడుతున్నా. ఇప్పుడు చూడండి, జర్మీకి వెళ్ళి జర్మీ నుంచి సామాలయ్య మా మేడం మేము వెళ్ళి సామాలయ్య తెచ్చి ఇప్పుడు ఇంటి దగ్గర దింపేసాం సామాలో. ఇప్పుడు నాకు వాటర్ మంచినీళ్ళు తెచ్చుకోనికి మా ఇంట్లో ఉన్నాయి మంచినీళ్ళు, ఇంకా ఫిల్టర్ బాగాలేదు, నలకలు వస్తున్నాయని నేను తాగడం మానేశాను. ఇంకా బయటికి 3 బాటిల్ తీసుకొని మంచినీళ్ళు పట్టుకుంది అనేసి బయటకు వచ్చినాను. ఇప్పుడు వచ్చినాను, టైము 9:50 అవుతుంది. చూపెడతాను మీకు ఏంటనేది. ఎక్కడ బరాదాన్ని బయట మొత్తం అంటే ఇంటి దగ్గర ఎవరైనా బయట పెట్టుకుంటారు బరాదని, మన పిజ్జి అది పెట్టుకుంటారు. పిజ్జి అది చూపెడతాను, అది చూడండి. అది చూడు, ఆ ఇల్లు ఉంది కదా, ఆ ఇంటి దగ్గర బయట పెడతారు బెరాదని. ఒక పిజ్జు బయట పెడతారు కూలింగ్. ఎండాకాలం ఏంటి వర్షాకాలం ఏంటి మొత్తం హాల్లోనే ఉంటాయి ఎప్పుడూ. చూడండి, చూసారు కదా, అదిగో ఇదే బయట ఇంటి ముందు బయట పెడతారు ఇలాంటి పిజ్జులు. ఏడైనా పెడతారు, ఒక ఇంటికి దగ్గర ఒక్కొక్క ఇంటి దగ్గర ఉంటాయి. ఎప్పుడు ఫ్రిడ్జ్ ఆన్లోనే ఉంటాయి, కూలింగ్ ఉంటాయి. ఎండాకాలం ఏంటి వర్షాకాలం ఏంటి చలికాలం ఏంటి మొత్తం అన్నీ ఆన్లోనే ఉంటాయి. చూసారు కదా, అదే బరాద్. ఇదే వాటర్ అదిగో పట్టుకొని 3 బాటిల్ పట్టుకొని మళ్ళీ రిటర్న్ అవుతున్నాను ఇంటికి వెళ్ళి స్నానం చేసి భోజనం చేయాలి. అది చూడండి, చౌందుల్లో బోట్ ఉండాలి, రోడ్డు మీద బోట్ వచ్చింది చూసారా. ఎవరి ఇంటి దగ్గర వాళ్ళకే సొంత బోట్లు, చేపలు పట్టుకుంటారు, అలా ఎంజాయ్ చేస్తారు, వస్తారు. ఇంటి ముందు కార్లు పెట్టేసుకుంటారు చూసారా, బోట్లు ఎలా పెట్టేసుకుంటున్నారు ఇంటి ముందు. అది దీనికి తొట్టుకి దాని వెనకాల కట్టుకొని దీన్ని లాక్కెళ్ళి సముద్రంలోకి ఆటాడి అదే ఎంజాయ్ చేస్తారు. గేలం వేస్తారు, గేలం వేసుకొని చేపలు మన ఇంటి దగ్గర ఎలాగ గేలం వేస్తాం అలాగా వీళ్ళు గేలం వేస్తారు. వెళ్ళి ఆ చేపలు మళ్ళీ అవి తీసుకెళ్ళి తినానో లేదో డ్రైవర్లకి ఎవరికైనా ఇచ్చేస్తారు వీళ్ళు. అది వెనకాల అంటుంది కదా, అది మా ఇల్లు. ఈ ఇల్లు అంతుంది చూసారా, ఇది మా ఫ్రెండ్ ఇల్లు. ఈ ఇల్లు అంటుంది కదా, అది ఆ ఇల్లు, అది మా ఫ్రెండ్ ఇల్లు. అది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. బెల్ కొట్టండి ముందు.